హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అన్నం మనం ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించే రసం రెసిపీని అయితే చూపించబోతున్నానండి. మిరియాల రసం అన్నమాట. కోల్డ్ అయినప్పుడు చాలా రిలాక్స్ అవ్వాలంటే గొంతుకు మనం ఇలా రసం కాచుకొని తాగామంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నప్పుడు కడుపుబ్బరంగా ఉండడం కామన్ అండి. అటువంటప్పుడు ఈ రసంలో అన్నం కానీ లేదా తాగినా కూడా చాలా లైట్గా అయిపోతుందన్నమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం రండి. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనకు రసం క్వాంటిటీకి కావాల్సినంతగా చింతపండు వేసుకొని ఇలా బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి తీసుకున్న తర్వాత వాటర్ పోర్ చేసుకొని రాళ్ళుప్పు వేసుకోవాలన్నమాట. మనకు రసంకి టేస్ట్కి తగ్గట్టుగా రాళ్ళుప్పు వేసుకొని ఒక 1/2 అవర్ ఇలా నానబెట్టేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక లైట్గా అంటే ఆ స్మెల్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట. చూడండి, దోరగా వేగేసాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి నేను 3 వెల్లుల్లిపాయలు వేసానన్నమాట. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర మొత్తం వేసుకొని వెల్లుల్లిపాయలు, మిరియాలు, జీలకర్రని బాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీకి రావాలి మనకు. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని మొత్తం ఇలా గుజ్జు తీసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా వాటర్లో మనం గుజ్జు తీసేసుకొని ఆ రసాన్ని మాత్రం యాడ్ చేసుకోవాలండి. పిప్పిని మొత్తం బయటపడేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ అంటించేసుకొని ఒక వెడల్పాటు గిన్నె, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అటువంటి గిన్నెని పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే ఎండుమిర్చీలు ఒక 5 to 6 వరకు నేను హాఫ్కి కట్ చేసుకొని వేసుకున్నాను అన్నమాట. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర పేస్ట్ని మొత్తం వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు నూనెలోనే మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్, చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం చింతపండు గుజ్జుని ఏదైతే తీసుకున్నామో మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. పిప్పిని పక్కన వేసేసుకొని ఇప్పుడు మనకు పులుపు అనేది ఎక్కువ ఉంటుందండి రసంలో. మనకు రసం క్వాంటిటీ పులుపు తక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే తక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని బాగా మనకు పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 పొంగులు వచ్చే వరకు మనం ఉడికించుకున్నామంటే మనకు వేడివేడిగా రసం అయితే ప్రిపేర్ అయిపోతుందన్నమాట. చూడండి, ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకు పొంగు అయితే రావాలన్నమాట. ఒక 2 టైమ్స్. చాలా రిలాక్స్గా ఉంటుందండి. కోల్డ్ అయినప్పుడు మనం ఇలా రసం కాచుకొని కషాయాలు అయితే తాగరు, చిన్నపిల్లలు అస్సలు తాగరన్నమాట. ఇలా రసం కానీ కాసిచ్చి మనం కాఫీ శోధించే దాంట్లో శోధించి ఇచ్చామంటే వాళ్ళకి, చిన్నపిల్లలకి నోటికి ఏది తగలదు. అప్పుడు ఈజీగా టేస్ట్గా తాగేస్తారనమాట. పెద్దవారైనా సరే నాన్ వెజ్ తిన్నప్పుడు బయట మనం డ్రింక్స్ అవి తెచ్చుకొని తాగే బదులు ఇలా రసం కాచుకున్నామంటే మనకు పొట్ట లైట్గా అయిపోతుందన్నమాట. చూడండి, వేడివేడి అన్నంలోకి కానీ లేదా అలాగే తాగేసినా కూడా మనకు రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. కోల్డ్ అయినప్పుడు కానీ, నాన్ వెజ్ చేసినప్పుడు కానీ ఇంట్లో. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.